చెప్పేసి ఈ రోజు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిని అడుగుతున్నాం. ఒక్కరోజు నీ బిడ్డకి మధ్యాహ్న భోజన పథకం బిడ్డలకి పెట్టేటటువంటి నువ్వు ఇచ్చేటటువంటి మెనూతోని నీ బిడ్డకి భోజనం పెట్టు మేము చూస్తాం. పెడతావా? ఈరోజు ఆయనకి ఒక కొడుకున్నాడు కదా, ఉన్నారా లేదా? కనిపిస్తుంటాడు కదా మీకు టీవీలలో ముఖ్యమంత్రి గారి పక్కన అప్పుడప్పుడు చూస్తూ ఉంటావా? మరి నీ బిడ్డకి 5 రూపాయలతో 8 రూపాయలతో భోజనం పెడతావా? పెట్టి చూపించు. అట్లా అయితే మేము కూడా పెడతాం. అవునా కదా? ఈరోజు మనం ఇక్కడ మధ్యాహ్న భోజన పథక కార్మికులు విద్యాశాఖ మంత్రికి సవాల్ విసురుతున్నాం. నువ్వు నీ బిడ్డకి 5 రూపాయలతో 8 రూపాయలతో భోజనం పెట్టి చూపించు. మేము కూడా మెనూ ఛార్జీలు అడగం. అంతేనా కదా? కాబట్టి ఈ రోజు పక్కనే అన్నా క్యాంటీన్ ఉంది. చూసారా మీరు? ఎవరన్నింటి వస్తూ ఉంటే మీ జిల్లాలో మీ ఊర్లలో అన్నా క్యాంటీన్లు ఉన్నాయా? అన్నా క్యాంటీన్లకి 22 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. వాళ్ళు అక్కడ భోజనం చేసే వాళ్ళు 5 రూపాయలు ఇస్తారు. 27 రూపాయలతోనే అక్షయ పాత్ర ప్రైవేట్ సంస్థలు భోజనం వండి పెడుతున్నాం. మరి అన్నా క్యాంటీన్లకు 22 రూపాయలు ప్రభుత్వ సొమ్ము. అది ఎవరి సొమ్ము? మనదే. మన ఉప్పు మీద, పప్పు మీద, మనం బస్సు ఎక్కుతే బస్ ఛార్జీల మీద, వీటన్నింటి మీద మనం పన్నులు కడుతున్నాం. ఇంటి పన్ను అని, నీటికి పన్ను అని రకరకాల పన్నులు కడుతున్నారా లేదా మీరు? ఈ కట్టేటటువంటి పన్నులే ప్రభుత్వం దగ్గర డబ్బులు పన్నులుగా ఉంటాయి, ఆదాయ వనరులుగా. మరి ప్రభుత్వ సొమ్ము రోజు అక్షయ పాత్ర వాటికి 22 రూపాయలు నువ్వు ఏ రకంగా ఇస్తున్నావు అంటున్నావు. మరి మాకు కూడా అదే ఇవ్వు అని అడుగుతున్నాం. అడగాలా లేదా? నువ్వు 22 రూపాయలు అక్షయ పాత్ర వాళ్ళకి ఇస్తున్నప్పుడు మరి మాకెందుకు ఆ డబ్బులు మెనూ ఛార్జీలు ఇవ్వము అనేసి అడుగుతున్నాం. మరి అక్షయ పాత్ర వాళ్ళు ఈ రోజు మేము ఉచితంగా భోజనాలు పెడుతున్నాం అనేసి ఈ పిల్లల పేర్లు చెప్పుకొని కోట్ల రూపాయలు దేశాలు తిరుగుతున్న విదేశాల్లో మన దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర మన పిల్లల ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని కోట్ల రూపాయలు, లక్షల వేల కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళు పోగేసుకుంటున్నారు. డొనేషన్ల పేరుతో ఈ రోజు పోగేసుకుంటున్నారు. మరి అన్నా క్యాంటీన్లకి పేరుతో అక్షయ పాత్ర వాళ్ళకి 22 రూపాయలు ఇస్తున్నప్పుడు మరి మా బిడ్డలకి ఎందుకు ఇవ్వరు? మా బిడ్డలకు కూడా ఈ రోజు 22 రూపాయలు మెనూ ఛార్జీ ఇవ్వండి అని చెప్పేసి మనం అడుగుతున్నాం. కనీసం 20 రూపాయలన్నా స్కూల్ విద్యార్థులకి, కాలేజీ విద్యార్థులకి, పెద్ద పిల్లలు 40 రూపాయలు కనీసం ఈ రోజు కాలేజీ విద్యార్థులకు ఇవ్వండి అని చెప్పేసి మనం అడుగుతున్నాం. మనకేమో ఈ రోజు మెనూ ఛార్జీలు పెంచడానికి డబ్బులు లేవంటారు. మరి అన్నా క్యాంటీన్లకు 22 రూపాయలు ఇవ్వడానికి ఎక్కడి నుండి డబ్బులు వస్తున్నాయి అనేసి మనం అడుగుతున్నాం. ఆ ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం ఎందుకు? డాక్రా మహిళలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఈ రోజు డాక్రా మహిళల్ని ప్రోత్సహిస్తాను, నేనే ఈ డాక్రా బజార్లు పెట్టాను, లేదా డాక్రా మహిళలకి చేయూతనిచ్చాను, బ్యాంకులకు వెళ్ళి సంతకం పెడుతున్నదంటే అదంతా ఘనత చంద్రబాబు నాయుడు గారిది అనేసి చెప్పుకుంటున్నాడు లేదా? చెప్పుకుంటున్నాడు. మరి ఎందుకు ఈ రోజు ప్రైవేట్ వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు? ఆ డాక్రా మహిళలకి ఇవ్వచ్చు కదా. స్కూళ్ళలో, కాలేజీలలో ఎందుకు అక్షయ పాత్ర వాళ్ళకి ఇస్తున్నారు? డాక్రా మహిళలకి ఈ రోజు ఈ అక్షయ పాత్ర కాకుండా భోజనం వండి పెడుతున్న వాళ్ళకి ఇవ్వాలి కదా అనేసి మనం ఈ రోజు అడుగుతున్నాం. టౌన్ లో, మన విజయవాడ టౌన్ లో అక్షయ పాత్ర వాళ్ళు భోజనాలు తీసుకొస్తుంటే మన వాళ్ళు స్కూళ్ళలో ఉండేవాళ్ళు గడగడ వణికిపోయారు. ఎక్కడ స్కూల్ కూడా లాగేసుకుంటారో, తీసుకెళ్తారో, వెళ్ళిపోతాయో, మా ఉపాధి పోయిద్దాం అని చెప్పేసి అనేక మంది నిద్రలేని రాత్రులు కూడా గడిపినటువంటి పరిస్థితులు